పవన్ కళ్యాణ్ పొలిటికల్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన పొలిటికల్ నెంబర్ వన్ అండి. ఓకే. ఆయన పొలిటికల్ నెంబర్ వన్. ఏ పార్టీ పరం కాదు, ఈ సినిమా స్టూడియోలో నుంచి కూడా ఆయన నెంబర్ వన్ క్యాండిడేట్. అంటే పవన్ కళ్యాణ్ విజయ్ గెలిచాక వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేస్తా. ఇప్పుడు జనాలు 5 కోట్ల జనాలు వేస్తారు ఏదో తమిళనాడు విజయ్ గెలిచిందనే, తెలంగాణ రేవంత్ రెడ్డి గెలిచిందనే, కర్ణాటక వాడు గెలిచిందనే కాదు. మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి అయింది. అంటే రోజా అంబటి రాంబాబు గారు విజయ్ గెలిచాక పవన్ కళ్యాణ్ పైన విమర్శలు స్టార్ట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రోజా గురించి చెప్పేది ఏముంది? రోజా గురించి చెప్పేది ఏమీ లేదు. అందరికీ తెలిసిందే. అమ్మడి మాట్లాడుకుంటే ఏదో వాగుతురు. అందుకే మన చచ్చినట్టు జైలుకి పోయింది. పవన్ కళ్యాణ్ గెలిచాక విజయవాడ నుంచి హైదరాబాద్ తిరగడానికే సరిపోతుంది అంటున్నారు. దాని మీద తిరుగుతున్న పనులు వర్కింగ్ ఉన్నప్పుడు తిరగని అనుకుంటారు. ఇప్పుడు ఆయన 2 కలిసి చూసుకోవాలి. గవర్నమెంట్ ప్రభుత్వాన్ని చూసుకోవాలి, ఆయన సినిమా షూటింగ్ చూసుకోవాలి, ఆయన పర్సనల్ పొడుకుతూ అంటే అవి చూసుకోవాలి. విజయవాడ హైదరాబాద్ తిరుగుతారు, తిరగకొని ఎందుకుంటారు? పనులు ప్రజల కోసం తిరుగుతూనే ఉంటారు, తిరగకొని ఎందుకుంటారు? అంటే మొన్న మోడీ గారు కూడా తెలంగాణకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేకపోతే కలవడానికి వెళ్ళారు కదా, దాని మీద అవును, ఆరోగ్యం బాగున్నప్పుడు నువ్వేనే వెళ్తావు, నేనే వెళ్తాం. దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఇంటికి సపరేట్ పిఎం మోడీ గారే సపరేట్గా ఆయనకి హెల్త్ బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి మరి ఇలా కేంద్రంలో పవన్ కళ్యాణ్ ఉన్నది, మోడీ గారి దగ్గర అపార్ట్మెంట్ లేకుండా మోడీని గెలిచే పవన్ కళ్యాణ్ సంబంధించుకోండి. అలాంటప్పుడు ఎలాగొన్నట్టు ఉంటారు? పవన్ కళ్యాణ్ పైన ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే? అభిమానం పవన్ కళ్యాణ్ అభిప్రాయం మన అభిప్రాయం అండి. 2029లో కానీ మళ్ళీ కలిసి పోటీ చేసి మళ్ళీ గెలుతారు. 2034లో పవన్ కళ్యాణ్ సింగిల్గా సీఎం అయిపోతారు. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ రాజకీయం పైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ రాజకీయం పైన మంచి అభిమానం ఉంది, బాగానే ఉంది. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ విజయ్ గెలిచాక పవన్ కళ్యాణ్ పైన ట్రోల్స్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమన్నా గెట్టిన వాళ్ళు ఏదో చేస్తా ఉండదు. అంటే రోజాను అంబటి రాంబాబు గారు వారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు స్టార్ట్ చేశారు. అవును, చేస్తారు. అది వాళ్ళ నైజం అది. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వాళ్ళు చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు కామెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టింది జగనేగా. మరి అదే పార్టీ రాగానే జగన్ని కూడా జైల్లో పెట్టొచ్చుగా, ఎందుకు పెట్టలా? నీకు నాకు తేడా లేదా? అది కక్ష సాధింపు చర్యగా పెట్టారు ఆయన. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే బాబాయ్, పవన్ కళ్యాణ్ గెలిచాక విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి తిరగడానికే టైం సరిపోతుంది అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్గా? పవన్ కళ్యాణ్కి తిరగడానికే టైం సరిపోతుందని అంటున్నారు అందరూ. దాని మీద నా అభిప్రాయం ఏంటి? ఏమంటే ఆయన వ్యక్తిగత విషయాలు ఉంటాయి, అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ మామూలే, కామనే. మనం దాని గురించి పట్టించుకోకూడదు. ఓకే. అంటే మొన్న పవన్ కళ్యాణ్ హెల్త్ బాగాలేదు కదా, తెలంగాణకి వచ్చిన పిఎం మోడీ గారే స్వయాన వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పలకరించారు. చంద్రబాబు నాయుడు ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి. మరి ఆయనకి అంత అవసరమా? ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఏదో ఒకటి చేయాలిగా. ఇప్పుడు జనాలు కనపడాలి కదండి. అంబటి రాంబాబు అయినా, రోజా అయినా బట్టలు అన్నీ ఉప తీసుకుని మీరు నేను చూడమా? అదే పరిస్థితి. ఓకే బాబాయ్, పవన్ కళ్యాణ్ పైన మీరు ఒక్క మాటలో మీ అభిప్రాయం? మా పవన్ కళ్యాణ్ మీద ఏమీ లేదు, అంతా హ్యాపీగానే ఉంది. ఒక్క మాటలో ఆయన మీద ఒపీనియన్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంతా హ్యాపీగానే ఉంది, బాగా చేసుకుంటున్నాడు ఆయన. ఆయన సంబంధించి డిప్యూటీ సీఎంకి ఆయన బాగా చేసుకుంటున్నాడు. ఓకే. పదైతే చెప్పు బ్రో. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ పైన అతని పొలిటికల్ పైన మీ అభిప్రాయం? మనము ఎవరైనా రాజకీయ పార్టీకి ఎదగాలనే అనుకుంటారు కదా, కానీ ఆయన కూడా అది ఎదగానే బాగానే ఉంటుంది.
అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు ఆయన ట్రోల్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మామూలే ప్రజానికం ఇంకా ప్రతిపక్షాలకు అది తప్ప ఏముంటుంది ఇంకా. అంటే రోజా గారు అండ్ అంబటి రాంబాబు గారు ఉన్నారు కదా, విజయ్ అయితే ఎప్పుడు గెలిచాడో అప్పటి నుంచి మొదట్లో వారు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు స్టార్ట్ చేస్తారు, దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళ మీద మీ అభిప్రాయం? విమర్శలు అంటూ ఉంటాయిలేండి, మనము ప్రజలకు మేలు చేసుకుంటా పోతే వెళ్ళ ఏం ఇది కాదు. విమర్శలు ప్రతి ఒక్కరు చేశారే కదా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ మాత్రం అభివృద్ధి చేశారంటే? అంటే అండగా మన చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఇంకా ఇద్దరు కలిసి మేలే చేస్తుంటారు. అంటే చూసారు కదా మొన్న తెలంగాణకు వచ్చిన మోడీ గారు స్వయాన పవన్ కళ్యాణ్కి హెల్త్ బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి మరీ పలకరించారు, దానికి అదే మానవతా ధర్మం అది. దాని గురించి వాళ్ళు ఏం చెప్తారు? ఓకే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మంచిగానే ఉండాలి, మంచిగానే చేసుకుంటారు పాపం. పవన్ కళ్యాణ్ మీద, అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పడిన కష్టానికి ఇన్ని సంవత్సరాలు అది ఒక అనుభవంతో గెలిచాడన్న, అది ఆయన అదృష్టం. మళ్ళీ ఆయన ప్రజలకి ఎంత చేస్తున్నాడు అది కూడా అందరికీ మనస్ఫూర్తిగా, అంటే అదొక గౌరవం పెరిగిందన్న ఆయన వల్ల. ఆయన చేసే మంచితనానికి ఆయనకి సెల్యూట్ అన్న. అంటే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ విజయ్ గారు గెలిచిన తర్వాత విమర్శిస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అభిప్రాయం అంటే పెడుతున్నారా తమ్ముడు? ఎందుకు విజయ్ గారు గెలిచిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ తిడుతున్నారు అన్న? అదొక అంతే అన్న, అదొక గిల్టీ ఫీలింగ్ అన్న. అంటే ఆయన గెలిచా అంటే ఆయన అంటే ఏమంటున్నారంటే విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, దమ్ముంటో నువ్వు కూడా సింగిల్ గా పోటీ చేసి సీఎం అవ్వనేసి వైసీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా చేతే చేశారన్న, అది కష్టం ఆయనకి తెలుసు కదన్న, ఎలా గెలిచారు అది. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే గెలుస్తారన్న. అవుతారా? ఓకే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమాత్రం అభివృద్ధి చేశారు? చాలా అభివృద్ధి చేశారన్న, చాలా అందరికి సాయం చేశాడు, అందరికి హెల్ప్ చేస్తున్నారన్న బాగా, పేదోళ్ళకి వాళ్ళకి అని. అంటే ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్కి తిరగడానికే టైం సరిపోతుంది అంటున్నారు, ఏం చేయట్లేదు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? చేస్తున్నారన్న, ఇంకా 3 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు అమరావతి ఇప్పుడు చేస్తున్నారన్న, దాని మీద ప్లానింగ్ ఉంది. అమరావతి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరూ చేస్తున్నారు. టైం పట్టింది కదా, వెంటనే చేయాలంటే అది అందరి వల్ల కాదు కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యను ఏ మార్గం పెట్టించుకుంటున్నారు అంటే అన్న, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏదైనా సమస్య వచ్చి ఆయన దాకా వస్తే ఆ సమస్యని ఎంతవరకు నెరవేరుస్తున్నారు? తీసేస్తారన్న, ఎలాగైనా తీరుస్తారన్న, అది అదొక మంచితనం ఉందన్న. ఆయన కష్టం వస్తే అసలు ఆగడన్న, ఆపదలు ఉన్న వాళ్ళకి అది సాయం చేస్తారన్న పవన్ కళ్యాణ్. ఫ్యూచర్ లో సీఎం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నా? అవుతారన్న ఖచ్చితంగా. ఓవరాల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా దేవుడు అన్న. పవన్ కళ్యాణ్ గారి మీద, అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద, అతని పొలిటికల్ మీద మీ అభిప్రాయం ఏముంటుంది? అభిప్రాయమా, ఇప్పుడు హిందూ దేవాలయాలన్నీ డెవలప్ అవుతున్నాయి ఆయన వచ్చిన కాడి నుంచి. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత, అంటే ఆయన గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్కి తిరగడానికే సరిపోతుందని ట్రోల్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ నాయకులు అన్నాక బోల్డ్ బాధ్యతలు ఉంటాయి, ఒక చిన్న బాధ్యత కాదు, ఈవెన్ ఫ్యామిలీ ఉన్నా కానీ బోల్డ్ బాధ్యతలు ఉంటాయి. ఒక్కోసారి భోజనం చేస్తాడో లేడో కూడా తెలదు. ఒక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ఏ వరకు అభివృద్ధి చేస్తుంది? ఉప ముఖ్యమంత్రి అని కాదు కానీ మ్యాటరు, కానీ సిబిఎన్ సారు పీకే సారు ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయ్ గారు సీఎం అయ్యారు కదా తమిళనాడులో, ఆయన గెలిచిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, ఎందుకంటే విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసి సీఎం అవ్వరు, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్ గా పోటీ చేసి సీఎం పవన్ కళ్యాణ్ అని ట్రోల్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సింగిల్ గా సీఎం లేదా పోటీ కలిసి కట్టుగా చేసేదో సీఎం అది మ్యాటర్ కాదు, అసలు రాష్ట్రాన్ని ఎంతవరకు పైకి తీసుకెళ్తున్నాం అది మ్యాటర్. ఇప్పుడు నాకు సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అసలు డివైడ్ అండ్ రూల్ కాన్సెప్టే వద్దు అసలు. ఒకవేళ అన్న కూడా మాట వద్దే వద్దు. ఈ కూటమి ప్రభుత్వంలోనే ఉండాలని కోరుకుంటున్నాను.
ఉండాలనే కోరుకుంటున్నా. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడే సీఎం అవ్వాలని కూడా అనుకుంటున్నా. ఓకే, చూసారు కదా పిఎం మోడీ కూడా పవన్ కళ్యాణ్ హెల్త్ బాగా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి మరి ఆయన పలకరించారు కదా, దాని మీద మీ అభిప్రాయం? దాని మీద అభిప్రాయం గారు మోడీ ఆయన హెల్త్ కాలేకపోతే ఇంటికి వెళ్ళి మరీ పలకరించారు. యాక్చువల్గా ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ఏంటి చాలా హిందూ దేవాలయాలు లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వెనకబడి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పైకి తీసుకురావాలని ఎన్డీఏ ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియాలో అప్పుడు అదే సేమ్ పని పీకే సార్ కూడా చేస్తున్నారు ఓవరాల్గా. అందుకని ఆ అభిమానం మీద ఉండొచ్చు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట అంటే ఏం చెప్తారు? పీకే సార్ హిందువులకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పీకే సార్ది స్పిరిచువల్, ఒక సైడ్ స్పిరిచువల్గా, బయట మెటీరియలిస్టిక్గా, ఒక సైడ్ స్టేట్ డెవలప్మెంట్, ఒక సైడ్ టెంపుల్స్ డెవలప్మెంట్, అంతా బాగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మీద అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ రాజకీయం లేకపోయినా పేదలకు సహాయం చేయాలని ఒక దృక్పథము. అందులో మా క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంచెం మానవత్వము, మనస్సాక్షి కలిగిన వాడు. ఆయనకేం సినిమాలు సంపాదించుకున్నాడు బ్రహ్మాండంగా. ఆయన కుటుంబ పోషించడానికి దిగులు లేదు. ప్రజలు సేవ చేయాలని ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ, పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బాబాయ్, పవన్ కళ్యాణ్ విజయ్ గారు సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పై విమర్శలు వస్తుంది. అసలు భార్య లేదు, వాడు పెళ్లి లేదు, పెళ్ళాం లేదు, వాడికి మన క్రైస్తవుడు వాడు విజయ్ ఏదో తెలియదు. అంటే ఏం విమర్శ వస్తుందంటే వైసీపీ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. వాడు సపోర్టు జగన్, వాడి సపోర్టు వాళ్ళు విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ ని. విజయ్ గారు సింగిల్ గా పోటీ సీఎం అయ్యారు కదా, నువ్వు కూడా దమ్ము ఉంటే సింగిల్ గా పోటీ చేసి సీఎం అవ్వనేసి విమర్శిస్తున్నారు. చేస్తాడు, టైం రావాలా. ఇప్పుడు వాడు సినిమా ఆడ చీటింగ్ జరిగింది ఎక్కువ. స్టాండ్ మీద వ్యతిరేకత వచ్చింది తమిళనాడులో. 10 లక్షల వేల కోట్ల రూపాయలు మింగేశాడు. అంటే తమిళనాడు ఏం పెద్దగా చేయలే. మన క్రైస్తవుడు, మన దళితుడు, మాదిగోడు ఎవడు విజయ. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ చెప్పగా ఈ రోజాను అంబటి రాంబాబు గారు విజయ్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళేం వెంటకి బిక్కలేరయ్యా. రోజు డబ్బా అది జగన్ పర్సనల్ క్యాండిడేట్ మనిషి. కుక్కర్ అనుకోండి, కుక్కర్ వాళ్ళతో ఏమైంది చెప్పండి. అంటే ఇంకోటి కూడా అంటున్నారు బాబాయ్, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకే తిరగడానికే సరిపోతుంది, ఏం చేయట్లేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చేయకూడదు పనులు జరుగుతున్నాయి. పంచాయతీలు 13,350 పంచాయతీలకు ఈనాడు ప్రెసిడెంట్ జీతాలు ఇస్తున్నాడు. జగన్ 13,000 ఒక పంచాయతీకి వచ్చి ఒక సంవత్సరానికి 3 లక్షలు వస్తుంది భయ. సంవత్సరానికి నేను చిన్నప్పటి నుండి రాజకీయం 72 ఏళ్ళ నా వయసు. ఒక పంచాయతీకి సంవత్సరానికి 5 లక్షలు డెవలప్మెంట్ ఇస్తే 13,300 పంచాయతీ మిగేశాడు జగనన్న. వాడు చేస్తున్నాడు పని. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? అయ్యా, పవన్ కళ్యాణ్ ఏదో దృక్పథంతో సేవ చేయాలి. ఆయనకేమి సినిమాకి ₹1 కోటి ఇస్తున్నాడు. పేదలు చేయాలని ఉద్దేశంతో ఉన్నాడే కానీ ఏదో దోచుకుందామే జగన్ మాదిరి నాని రోజా వీళ్ళంతా డబ్బులు తిన్నారు. రోజా ఒక డబ్బా అది రాజకీయంలో సంపాదించుకునేది. సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అవుతారా పవన్ కళ్యాణ్ గారు? ఒకవేళ 10 years పడుతుంది అయ్యా. 10 years ఇన్ కేస్ ఫ్యూచర్ లో అవుతారా అంటారు? ఎందుకంటే ఈ రాయలసీమ ఈ ఆంధ్ర రౌడీజం ఎక్కువ. రౌడీ కుదరదు. ఇప్పుడు రౌడీ పోయాడు వాడు. ఏంటంటే పవన్ కళ్యాణ్ పై అతని రాజకీయాల పైన మీ అభిప్రాయం ఏంటి? మనమేం అతని గురించి ఏం మాట్లాడదాం. పర్లేదు బాబా, అంటే ఇప్పుడు అతను హైదరాబాద్లో కాదు, ఇక్కడ ఉండాలి. హైదరాబాద్లో కాదు. నిన్న నేను చూశాను, 3 ఫ్లైట్లు వేసుకెళ్తున్నారు. అదే ఇక్కడ ఉంటే కొంత కలిసి వచ్చింది కానీ అన్నారు. ఆ ఫ్లైట్లు రాజకీయం ఆపేసి ఇక్కడ ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరైనా సరే అంతేనా విమర్శిస్తున్నారు బాబాయ్. విజయ్ గారు గెలిచిన తర్వాత ఇతనిపై వైసీపీ పార్టీ వాళ్ళు విమర్శలు కోరుతున్నారు. అవన్నీ వేస్ట్.
ఎవడి అభిప్రాయం ఆడిది. అంటే రోజాను అంబటి రాంబాబు గారు విజయ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ప్రతిదానికి లాగి ట్రోల్ చేయడం. వాళ్ళిద్దరూ వేస్ట్ ఫెయిల్స్ అండి, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఓకే వాళ్ళ మూలనే వైసీపీ పోయింది. ఓకే. ఇంకోటి ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ రెండు మాటలు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్కి తిరగడానికే సరిపోతుంది అంటున్నారు. కరెక్టే అది కరెక్టే అంటారు. అది కరెక్టే. ఏ చేసేది చేయిన తర్వాత అది హైదరాబాదు ఇది ఆ షటిల్ సర్వీస్ ఆపేయాలి. ఓకే. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ మేరకు డెవలప్మెంట్ చేశారంటారు? రోడ్లు అవి పర్వాలేదు. పర్వాలేదు. రోడ్లు ప్రతి పల్లెటూరుకి రోడ్లు పడుతున్నాయి. ఆయన ఇచ్చిన వాటిలోనే పడుతున్నాయి. ఓకే. ఒకవేళ ఆయన సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏమి రావు. మొన్న ఎన్ని వచ్చినాయి మొన్న 29 వచ్చినాయి, 23 వచ్చినాయి, 3 వస్తాయి. ఓకే బాబాయ్, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం అవినీతి లేదు, అతనికి తెలియదు. కాకపోతే ఇంకా కష్టపడాలి.